నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 4, 5, 21, 20, 41, 47, 48 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 4, 5, 21, 20, 41, 47, 48 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ మున్సిపల్ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం కుటుంబంలో పదవులు పంచుకున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థుల చావుకు కారణమైన కేసీఆర్ ఎలా జాతిపిత అవుతాడని ప్రశ్నించారు. చెప్పడానికి ఆ పార్టీ నాయకులకు సిగ్గుండాలి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంటుంటే చలించి తాను మంత్రి పదవికే రాజీనామా చేశానని అన్నారు. కేసీఆర్ పాలనలో దొరపాలన, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 11న జరిగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే డివిజన్లోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హజీఫ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, 4వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బోగరి వైష్ణవి, 5వ డివిజన్ అభ్యర్థి పున్నా జ్ఞానేశ్వరి గణేష్, 21వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ ఇబ్రహీం, 20వ డివిజన్ అభ్యర్థి అల్లి సుభాష్, 42వ డివిజన్ అభ్యర్థి పబ్బు సాయిశ్రీ, 41వ డివిజన్ అభ్యర్థి కేసాని వేణుగోపాల్ రెడ్డి, 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవితా రమేష్, 48వ డివిజన్ అభ్యర్థి యామా కవితా దయాకర్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అబ్బగోని కవితా రమేష్ గారి ప్రచారంలో నిమిత్తంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నల్గొండ అభివృద్ధి ప్రదాత మనందరికీ అందుబాటులో ఉండి చిన్న పెద్ద కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పేద వర్గాలందరినీ హక్కున చేసుకుంటున్నటువంటి మన ప్రియతమ నాయకులు నల్గొండ అభివృద్ధి ప్రదాత, అదేవిధంగా తెలంగాణ వెంకన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు 47వ డివిజన్ గురించి మీకు పూర్తిగా తెలుసు. గత 3 పర్యాయాలుగా నన్ను మీరు అందరు కూడా హక్కున చేర్చుకొని అన్ని రకాలలో మీ అభివృద్ధిలో నేను ముందుండి పనిచేయడం జరిగింది. మీ అందరికి కూడా మీ ఆశీర్వాదానికి, మీ ఇచ్చిన ఆశీర్వాదంతో మిమ్మల్ని అందరినీ కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా మన వాటిని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో నేను ముందుండి పనిచేయడం జరిగింది. అదంతా మీ కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. అభివృద్ధి అయినా, సంక్షేమ పథకాలైనా, ఏ కార్యక్రమాలైనా కూడా మన వాటికి ఎక్కువ వచ్చే విధంగా నాయకులతో కొట్లాడి మనకు నిధులు తీసుకొచ్చిన మాట కానీ, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మాట కానీ మీ అందరికీ తెలుసు. మరి రాబోయే ఎలక్షన్లో కూడా నా సతీమణి కవిత గారిని ఇక్కడ పోటీకి నిలబెట్టడం జరిగింది. మన మంత్రి కోమటిరెడ్డి గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అస్సాం గుర్తు మీద పోటీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గమనించి నా గత పనితీరుని కూడా మీరు బేరీజ్ వేసుకొని
కార్డులు వచ్చినాయా లేదా? మీకు తెల్ల రేషన్ కార్డులు అందరికి వచ్చినాయా? రేషన్ కార్డులు వచ్చినాయా? తెల్ల సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్నాయి. కరెంటు బిల్లు కడుతున్నాం ఎవరన్నా? మరి అంతకుముందు కట్టిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి ఇవన్నీ కలిపితే కూడా సంవత్సరానికి 20-30 మిగులుతున్నట్టే కదా మనకు. ఇంకా కూడా చేయాలి. అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ పెంచే కార్యక్రమం ఉన్నది. త్వరలో కూడా పెన్షన్ పెంచే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. మీ అందరికి మహిళా సంఘాలను కూడా వడ్డీ లేని రుణాల కోసం మననే 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఇంత ఉన్నా అంటే మీ అందరి ఆశీర్వాదంతో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నన్ను ఇవాళ నాయకుడిని చేసిన నేను ఒకటే కోరుకుంటున్నా. ఇవాళ ఒకటే కోరుతున్నా, సాయిత్రి ఎందుకు గెలవాలి? సాయిత్రి ఓడిపోయినా నా మంత్రి పదవి ఎక్కడ పోదు. కానీ సాయిత్రి గెలవాలి. మీకోసం, పేదవాళ్ళ కోసం, ఇల్లు కావాల్సిన వాళ్ళు, మీ పిల్లలు చదువుకోవాలంటే 4 పైసలు సాయం చేయాలంటే నా దగ్గరికి రావాలన్నా నా కౌన్సిలర్ నా పార్టీ వాడైతే నా దగ్గరికి తీసుకొస్తాడు. మీ ఊర్లో గుడి కావాలన్నా, బడి కావాలన్నా, గతంలో చేసిన మీ కార్యక్రమాలన్నీ కూడా నేను చేస్తే అల్లి గెలవాలి. ప్రతి పేదవారితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాలు పెడతాడు. అందరికి ఇంధనమ్మ ఇల్లు కట్టిస్తాడు. మీ అందరికీ చెప్తున్నా, పెన్షన్లు నిబంధన ఏదైనా అయితే నాకు ఏ అవసరం లేదు. మీ పేదవాళ్ళు బాగుంటుంది వాళ్ళకు, మా అక్కలకు, అమ్మలకు, పెద్ద బండలోని మా అందరి చెల్లెళ్ళకు, అక్కలకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పనులు ఎక్కడమ్మ గారు. నమస్తే నమస్తే. నీ గుళ్ళు కట్టిస్తావు అమ్మ, నువ్వు గుళ్ళు కట్టించినావు. సుభాష్